పాడుటకును, ఇంకా కొంత కిందకు వచ్చేయండి. 22 వచనం. వారు పాడుటను స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా, స్తోత్రం చెప్పండి అందరూ కూడా, యెహోవా యోధా వారి మీదకి వచ్చేసాడంటే. హల్లెలూయా. ఆయన వత్తంతోనే ఏమైపోయారంటే ఈ మూడు రాజ్యాలు వారు ఏమైపోయారు తెలుసంటండి. దేవుని బిడ్డలారా, సైన్యం కనబడతలేదంటండి. ఎక్కడ ఈ సైన్యం వత్తనన్న సైన్యం ఏది అని చూస్తే సైనికులందరూ కూడా కింద పడి ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనంటే యుద్ధం ఎవరు చేశారంట? యెహోవా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోధా వారలారా, భయపడకండి, యుద్ధం మీరు కాదు, నేనే చేస్తాను. మీరు ఏం చేయండి, ఊరకనే అలా చూడండి. ప్రార్థించారు, కన్నీరు విడిచారు, శక్తి చాలలేనంతగా ప్రార్థించారు, ఏడ్చారు, దేవుని వేడుకున్నారు. దేవుడు వారి స్థుతుల మీద ఏమైపోయాడంటే ఆశీనుడైపోయాడు. ఆయన ఆశీనుడైపోగానే దేవుని బిడ్డలారా, ఈ మూడు రాజ్యాల వారు సైనికులందరూ కూడా ఏమైపోయారంట? కుప్ప కూలిపోయారంటండి. అక్కడ మనం ఒక వచనం చదువుదాం చూడండి దేవుని బిడ్డలారా, చదవండి. 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనియల మీదను మోయాబీలను సేయరు మన్యవాసులను మీదను మాటుగాండ్రను పెట్టి గనుక హతులైరి. హల్లెలూయా. ఏమై